మనమందరం మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 5 వర్స్ 39. జాన్ చాప్టర్ 5 వర్స్ 39. యోహాను 5వ అధ్యాయం 39వ వచనం. Search the scriptures, for in them you think you have eternal life, and they are they which testify of me. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచు వాణ్ణి పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. So let's turn our Bibles to Numbers సంఖ్యాకాండము chapter 29 verse 7. 27వ అధ్యాయం 7. 7వ వచనం. 7. సంఖ్యాకాండము 27వ వచనం 9వ వచనం. And ye shall have on the 10th day of the 7th month an holy convocation, and ye shall afflict your souls, ye shall not do any work therein. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను, ఏ పనియు చేయకూడదు. Heavenly Father, పరలోకపు తండ్రి, name, ప్రభా మీ కుమారుడి నామంలో మరొక Lord, add your blessings to the word. మీ వాక్యానికి ఈ వాక్యాన్ని మీ ఆశీర్వాదాలు జత చేయండి. Lord, you break this spiritual bread. ప్రభా ఈ ఆత్మీయమైన రొట్టెను మీరు విరవండి నాయన. Yes. ప్రభా మాకు విరిచి పెట్టండి నాయన. So that our lives will be strengthened. ఎందుకనగా అప్పుడు మా జీవితాలు బలపరచబడతాయి. Yes, Lord, we are thirst about you. ప్రభా మీ గురించి మేము దుప్పుగా ఉన్నాం నాయన. Yes, Lord, fill us. ప్రభా మమ్మల్ని తృప్తిపరచండి. Fill us, Lord. మమ్మల్ని నింపండి నాయన. Give your revelation. ప్రభా నీ ప్రత్యక్షతను దయచేయండి. Lord, when you are going through the word, ప్రభా వాక్యం ద్వారా వెలుచుండగా fill us with your Holy Spirit. మీ పరిశుద్ధాత్మ చేత నింపండి. Fill us with your power, Lord. మీ శక్తి చేత నింపండి నాయన. Explain the word, each and everything clearly, Lord. ప్రతి ఒక్క విషయం కూడా స్పష్టంగా మాకు వివరించండి ప్రభు. So that the saints will get ready for the rapture. ఎందుకనక పరిశుద్ధులు నాయన రాకడ కొరకు సిద్ధపడులాగున మీరు మాట్లాడమడుచున్నాం. Lord, teach in a way that the believers, they understand everything properly. ప్రభా విశ్వాసులు సరిగా అర్థం చేసుకునే విధంగా ఆ విధంగా మీరు లేఖనములను వివరించండి ప్రభా. Take us into the deeper places, Lord. మమ్మల్ని లోతైన విషయంలోకి తీసుకుని వెళ్ళండి. We know something is there in the deep. ప్రభా మాకు తెలుసు లోతున ఏదో ఉన్నది. We know something is calling us unto the deep. ప్రభా లోతులో ఆ కరడు మమ్మల్ని పిలుస్తూ ఉన్నది నాయన. I know, Lord, something there in the deep, the word of God is calling us. ప్రభా మాకు తెలుసు ఏదో ఉన్నది నాయన. ఏదో ఒక వాక్యం, ప్రభు వాక్యం మమ్మల్ని పిలుస్తుంది. And Lord, as we give response to the deep, ప్రభా ఆ యొక్క లోతునకు మేము స్పందించినప్పుడు నాయన, Lord, fill us with your power. ప్రభా మీ శక్తి చేత నింపండి. Fill us with your word. మీ వాక్యం చేత నింపండి. Reveal yourself, Lord. ప్రభా నిన్ను నువ్వు బలిపరుచుకో. Lord, uncover yourself. ప్రభా నిన్ను నువ్వు ముసుగు తీసుకొని Show us yourself, Lord. మిమ్మల్ని మీరు బయలుపరచండి నాయన. So that we feel happy. ఎందుకనగా మేము సంతోషిస్తాం నాయన. So that we feel blessed. ఎందుకనగా మేము ఆశీర్వదించబడతాం. So that we feel anointed. ప్రభా మేము అభిషేకించబడ్డామని ఆశిస్తాం నాయన. So that we feel in heavenly places, Lord. మేము అలాగనే మేము చేస్తే మేము పరలోక స్థలములో ఉన్నామని అనుకుంటాం నాయన. Lord, bless us with your presence this morning. ఈ ఉదయ కాలంలో మీ యొక్క సన్నిధానం చేత మమ్మల్ని దీవించండి. And Lord, thank you for answering our prayers. ప్రభా మా ప్రార్థనలు విన్నందుకు వందనములు. Thank you for speaking to us, Lord. మాతో మాట్లాడినందుకు వందనములు. Thank you for breaking the bread properly, Lord. ఈ రొట్టెను మంచిగా విరిచినందుకు వందనములు. Thank you for answering our prayers. మా యొక్క ప్రార్థనలు విన్నందుకు వందనములు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Amen. You may be seated. దయచేసి కూర్చోండి.
Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. And it's a blessed thing to be in the presence of the Lord. ప్రభు యొక్క సన్నిధానంలో ఉండటం చాలా ఆశీర్వాదకరమైన విషయం. Yes, it's a blessed thing. అది దీవెనకరమైనది. There is happiness in the presence of the Lord. ప్రభు సన్నిధానంలో సంతోషం ఉన్నదండి. When we come to the presence of the Lord, మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తామో we feel Him. మనం ఆయన అనుభవిస్తాం. We feel that He is here with us. మనము ఆయన ఇక్కడ ఉన్నాడు, మనతో ఉన్నాడు అని అనుభవిస్తాం. Hallelujah. Hallelujah. హల్లెలూయా. I thank the Lord once again for this grace to be in His presence. మరొకసారి నేను దేవునికి వందనం చెల్లిస్తున్నాను, ఆయన సన్నిధానంలో ఆయన కృప చేత మనల్ని నిలబెట్టినందుకు. We all know there is a tough time outside. మనకందరికి తెలుసు కఠినకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాం బయట. We all know that the people are affected with the virus and they are dying. చాలా మంది వైరస్ తోటి అఫెక్ట్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు. All over the world, many people dying every day. ప్రపంచం అంతా కూడా చాలా మంది చనిపోతున్నారు. But you know one thing? మీకు ఓ విషయం తెలుసా? That we have His grace. మనకు ఆయన కృప ఉన్నది, We have His love. మనకు ఆయన ప్రేమ ఉన్నది, His passion on us. మనకు ఆయన ప్యాషన్ అనగా ఆయన యొక్క కరుణ అనేది మన మీద ఉన్నది. That's why we are alive today and also we are in His presence. అందుకనే మనం సజీవులుగా ఆయన సన్నిధానంలో ఉన్నాం. What a blessed thing is that. ఎంత ఆశీర్వాదకరమైన విషయం అది. Hallelujah. హల్లెలూయా. I love this God, that's why. అందుకే ఈ దేవుని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. I love Jesus Christ యేసుక్రీస్తుని ఎంతో ప్రేమిస్తున్నాను. for His love, ఆయన ప్రేమను, for His mercy. ఆయన యొక్క దయకు. Hallelujah. హల్లెలూయా. He is loving all of us. ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు. Every minute, every second. ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సెకను 24/7 He is on duty for us. 24/7 ఆయన ప్రతి నిత్యం మన పనిలో Protecting us ఉన్నాడు. all. అందరిని కాపాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. And I hope everybody is joined from the homes. అందరూ ఇళ్లలో నుంచి జాయిన్ అయ్యారని ఆశిస్తున్నాను. May the Lord speak to you all this morning. ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడును గాక. I am blessed with this end time message. నేను ఈ యొక్క అంత్యకాల వర్తమానం బట్టి ఎంతో ఆశీర్వదించబడ్డాను. I am blessed with the prophet. ప్రవక్తను బట్టి ఆశీర్వదించబడ్డాను. And in the word it is written, whoever received the prophet, they receive the reward of the prophet. వాక్యంలో రాయబడింది, ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలం పొందుకునుడని. Hallelujah. So we receive the reward of the prophet. మనం పొందుకున్నాం ప్రవక్త ఫలము. And we are the blessed generation today. ఈ రోజున మనం ఆశీర్వాదకరమైన జనాంగంగా ఉన్నాం. Hallelujah. In Hyderabad, in Twin Cities, I feel that Faith Tabernacle is a blessed generation. హైదరాబాద్ జంట నగర్ లో ఫెయిత్ టబర్నకల్ అనేది ఎంతో ధన్యకరమైన ఆశీర్వాదకరమైన సంఘము. Hallelujah. హల్లెలూయా. We all know that we are in end time. మనం అందరికి తెలుసు మనము అంత్యకాలంలో ఉన్నాము. We can see all the pandemics, we can see all the earthquakes, we can see all the famines. మనం చూడవచ్చు ఈ యొక్క భూకంపాలని, ఈ యొక్క సునామీలని, పాండమిక్స్ అనగా భయంకరమైన పరిస్థితులన్నీ చూస్తున్నాం. We can see all the situations, what's going on around the world. లోకంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి మనం చూడగలుగుతున్నాం. Hallelujah. These all things shows that the time is going to be closed. ఈ అన్ని కూడా ఏమి చూపిస్తుందంటే ఒక సమయం అనేది అది ముగిసిపోతుంది అనే దానికి చూపిస్తుంది. Hallelujah. హల్లెలూయా. We are coming nigh to the coming of the Lord. మన ప్రభు యొక్క రాకడికి దగ్గరగా చేరుతున్నాం. We have to get ready for the rapture. రాకడలు ఎత్తబడటానికి మనం సిద్ధంగా ఉండాలి. To meet our Lord Jesus Christ on the clouds. మేఘంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కలుసుకోవటానికి. Hallelujah. హల్లెలూయా. So what the Lord has put in my heart this morning is, ఈ ఉదయం నా దేవుడు నా హృదయంలో పెట్టిన మాట ఏమిటంటే, understanding the prophecies. ప్రవచనాలను అర్థం చేసుకొనుట. That's right. అవును. Understanding the prophecies. ప్రవచనాలను అర్థం చేసుకొనుట. When you see the word of God, వాక్యాన్ని మనం చూసినట్లయితే it's all prophecies. అన్ని కూడా ప్రవచనాలే. In every book we see the prophecy. ప్రతి పుస్తకంలోనూ మనం ప్రవచనాలు చూడగలం. Every prophet prophesied about Jesus Christ. ప్రతి ఒక్క ప్రవక్త యేసుక్రీస్తు గురించి ప్రవచించాడు. Many prophets, they prophesied about the end of the world. ప్రతి ఒక్క ప్రవక్తలు కూడా ఈ లోకం అంతం గురించి వారు ప్రవచించారు. We can see the prophecies regarding the end of the world in the book of Daniel.
ఆ దానియేలు గ్రంథంలో మనం చూడగలము లోకమంతం గురించి యొక్క అంత్యకాలం గురించి మనం ఆ పుస్తకంలో చూడగలం. And also we can see in Revelation, the end of the world, the prophecies. ప్రకటన గ్రంథంలో కూడా అలాగే ఈ యొక్క ప్రవచనం అనేది లోకమంతం గురించి ఉన్న ప్రవచనాలు ఉన్నాయి. And today I would like to teach on the subject called understanding the prophecies. ఈ రోజున మీ అందరికీ కూడా నేను ప్రవచనాలను అర్థం చేసుకున్నట్టు అనే అంశం గురించి నేర్పించదలుచుకున్నాను. Hallelujah. Brother Branham says, until and unless God gives the intimation, he will not take us to the judgment. ఈ ప్రవక్త బ్రాహ్మం గారు చెప్పారు, ఏదన్నా దేవుడు ఒక నిర్ణయం చేస్తుంటే దాన్ని తెలియపరిస్తేనే అది ఒక తీర్పులోనికి తీసుకుని వెళ్తాడు. అనగా ముందు తెలియచేసి ఆ తర్వాతనే తీర్పులోకి తీసుకుని వెళ్తాడు దాన్ని. హల్లెలూయా. So first the Lord will inform us. మొదటిగా దేవుడు మనకి తెలియజేస్తాడు. What is that? ఏమిటది? It's a prophecy. అది ప్రవచనం. He gives every information. ప్రతి ఒక్క సమాచారాన్ని ఆయన ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. So in the Bible it is written, పరిశుద్ధ గ్రంథములో ఇలాగ రాయబడింది. when we see in Deuteronomy chapter 18 verse 15 to 22, ద్వితీయోపదేశకాండం 15, when we see over there, అక్కడ మనం చూసినట్లయితే it's written, I will raise them a prophet from among their brethren like unto thee. నీలాంటి ఒక ప్రవక్తను ఆ ప్రజల నుండి వారి కొరకు నేను తీసుకొని వస్తాను అని అక్కడ రాస్తూ ఉన్నాడు. Is that right? హల్లెలూయా. Hallelujah. Amen. So God is telling his people that like Moses, I will give you another prophet. దేవుడు అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్నాడు, ఇలాగ నీ మోషే వంటి ప్రవక్తను ఒక దినంన లేపుతానని చెప్తున్నాడు. And he shall speak unto them all that I shall command him. నేను ఏదైతే అతనికి కమాండ్ చేసినాను చెప్పినాను అదే ఆయన మాట్లాడతాడని చెప్పాడు దేవుడు. And you have to hear him. ఆయనను మీరు వినాలి. Hallelujah. హల్లెలూయా. You have to follow him. ఆయనను వెంబడించాలి. So I'm just jumping into the subject directly. నేను నేరుగా అంశంలోనికి వెళ్తున్నానండి. When the denominational brothers, when they see this prophecy, సంఘ శాఖల సహోదరులు ఈ యొక్క ప్రవచనాన్ని చూసినట్లయితే they try to understand it. వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం It's చేస్తారు. a prophecy. అది ఒక ప్రవచనం. Prophecy was given by God. ఆ ప్రవచనం దేవుని చేత ఇవ్వబడింది. And they try to understand it. వారు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. Why the prophecy was given? ఎందుకు ప్రవచనం ఇవ్వబడింది? About whom the prophecy was given? ఎవరి కొరకు ప్రవచనం ఇవ్వబడింది? And when it is going to be revealed? అది ఎప్పుడు బయలుపరచబడబోతుంది? What time it will take place? ఏ సమయంలో అది జరగబోతుంది? They try to search all these things. వారు ఈ విషయాలన్నీ పరిశోధిస్తుంటారు. That's a good thing actually. అది మంచి విషయం మామూలుగా అయితే. Searching the scriptures is a good thing. లేఖనం నువ్వు పరిశోధించడం మంచి. Because when you search the scriptures, నువ్వు ఎప్పుడైతే లేఖనం పరిశోధిస్తావో you will find the eternal life. అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. Because the scriptures are Jesus Christ himself. ఆ లేఖనంలో యేసుక్రీస్తుల వారే ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. See, in the beginning was the Word, and that Word was God, and He was made manifest flesh and come amongst us, and He was Jesus Christ. వాక్యం దేవుని యొద్ద ఆ వాక్యమే దేవుడై ఉండును. ఆ వాక్యమే శరీరధారి సత్య కృపా సత్య చెప్పుడు మన మధ్య నివాసం చేసిన వాక్యం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So we all know what is Word. మనకందరికీ తెలుసు వాక్యం ఏమిటి. It's Jesus Christ. అది యేసుక్రీస్తుల వారు. So నువ్వు వాక్యాన్ని పరిశోధి you are searching Jesus Christ. యేసుక్రీస్తును నువ్వు పరిశోధిస్తున్నావు. That means you will find the eternal life. దాని అర్థం నువ్వు నిత్య జీవాన్ని పొందుకోబోతున్నావు. So when denominations ఎప్పుడైతే సంఘ శాఖలు or any Christian world, ఆ లోకంలో క్రైస్తవులు ఎవరైనా the Christian world, ఆ క్రైస్తవ లోకం అంతా when they try to find why this prophecy was given, ఎందుకు ఈ ప్రవచనం ఇవ్వబడిందని పరిశోధిస్తే వారు regarding whom the prophecy was given, ఇవ్వబడింది. who is this man, who is this prophet like unto Moses, ఎవరు ఈ మనిషి, ఎవరు ఈ మోషే లాంటి వాడు, ఎవడు, who is he going to come, ఎవరు రాబోతున్నారు, when is he going to, ఆయన ఎప్పుడు రాబోతున్నాడు, what are the circumstances? పరిస్థితులు ఏవి. That's a good thing. ఆ Trying to understand the prophecy. ప్రవచనం అర్థం చేసుకోవడం మంచిది. All the Christian world, they try to understand the prophecy. క్రైస్తవ లోకస్తులందరూ ప్రవచనం అర్థం చేసుకోవడం మంచిది. Hallelujah. And it's a good thing they found it out. మంచి విషయం ఏంటంటే వారు దాన్ని కనుగొన్నట్లయితే
they found that the prophecy was written about Jesus Christ. వారు కనుగొన్నారు ఇది యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రవచనం అని. A prophet like unto Moses. ఒక మోషే వంటి ప్రవక్త. Who was he? ఎవరైనా? He was Jesus Christ. ఆయన యేసుక్రీస్తు వారు. Hallelujah. హల్లెలూయా. So they found it. వారు కనుగొన్నారు. They understood the prophecy. వారు ప్రవచనం అర్థం చేసుకున్నారు. That's a good thing. అది మంచి విషయం. Hallelujah. Hallelujah. But what I say, if they try to understand every prophecy, then it will be good. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క ప్రవచనం వారు అర్థం చేసుకోగలిగితే అది మంచిది. There are many prophecies in the Bible. చాలా ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Many prophecies. చాలా ప్రవచనాలు. You know, there was a prophecy in Isaiah chapter 7 verse 14. యెషయా Chapter 7 verse 14. 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నది. Therefore the Lord himself shall give you a sign. Behold, a virgin shall conceive and bear a son and shall call his name Emmanuel. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుడు. Hallelujah. It was a prophecy. అది ఒక ప్రవచనము. Hallelujah. హల్లెలూయా. And they were waiting, they were trying to understand the prophecy. వారు ఆ ప్రవచనం కొరకు అర్థం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. They understood that the virgin shall conceive. ఎప్పుడు ఒక కన్యక గర్భం ధరిస్తుందో వారు అర్థం చేసుకున్నారు. And they were waiting for a virgin who can conceive without the interfere of the man. పురుషుడి సాంగత్యం లేకుండా ఏ కన్య అయితే గర్భవతిగా అవుతుందో ఆమె కొరకు ఎదురు చూస్తున్నారు. Because the Emmanuel was going to come through that woman. ఎందుకనగా ఆ యొక్క ఇమ్మానుయేలు ఆ కన్యక గర్భం ద్వారా రాబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. So they were waiting for this prophecy to be fulfilled. ఈ ప్రవచనం నెరవేరడానికి వారు ఎదురు చూస్తున్నారు. They were trying to understand what's going on in this prophecy. ఈ ప్రవచనంలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. Who is this Emmanuel? ఈ ఇమ్మానుయేలు ఎవరు? Hallelujah. హల్లెలూయా. They tried to understand all these things. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. They understood the Christian world. They understood that Emmanuel, that means God is with us. వారు అర్థం క్రైస్తవ లోకస్తులందరూ ఏమనుకుంటారు, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని. Then they understood that this Emmanuel who is going to come through the virgin is God himself. ఈ యొక్క ఇమ్మానుయేలు ఎవరైతే కన్యక గర్భం ద్వారా రాబోతున్నారో ఆయనే దేవుడని. And they compared the same prophecy with the prophecy in Deuteronomy. ఆ ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఆ యొక్క ప్రవచనానికి ఈ ప్రవచనానికి వారు పొంతున చేసుకుంటున్నారు. ఆ మోషే వంటి ప్రవక్త అని. And Emmanuel through the virgin. ఈ యొక్క కన్యక ద్వారా ఇమ్మానుయేలు. They were trying to compare these prophecies. ఈ రెండింటిని ప్రవచనాలు కూడా వారు పొంతన చేస్తున్నారు. Praise the Lord. హల్లెలూయా. And also in Isaiah chapter 9 verse 6. యెషయా 9:6. For unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. I'm just trying to keep it very simple. నేను దాన్ని చాలా సున్నితంగా పెట్టాలని ఆశిస్తున్నాను. Very simple. చాలా తేలిగ్గా. So that everyone understands it clearly. ఎందుకనగా అందరూ అర్థం చేసుకుంటారని. Now the Christian world, they try to understand this prophecy. క్రైస్తవ లోకం ఈ యొక్క ప్రవచనం అర్థం చేసుకుంటున్నారు. In Isaiah 7:14, it was a virgin conceiving a child. యెషయా 7:14లో కన్యక గర్భం ధరిస్తుంది. And in Isaiah 9:6, and it was written about a child is going to be born and he is a mighty God. యెషయా ఇక్కడ 9:6లో ఒక కుమారుడు మనకు అనుగ్రహించబోతున్నాడని రాయబడింది. So in Isaiah 9:6, he is a mighty God. ఈ యొక్క యెషయా 9:6లో ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. The child is a mighty God. ఆ యొక్క పిల్లవాడు గొప్ప దేవుడు. Praise the Lord. And in Isaiah 7:14, it is Emmanuel, God is with us. ఇక్కడ యెషయా 7:14లో ఇమ్మానుయేలు శరీరం మనకు ఉన్నదని. And in Deuteronomy, it is Moses, it's a prophet like Moses.
కాలంలో మోషే వంటి ప్రవక్త. They try to compare all these prophecies. ఈ ప్రవచనాలన్నీ కూడా కంపేర్ చేయండి. They try to understand the prophecies. అప్పుడు ఆ యొక్క ప్రవచనాలన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం That's a చేయండి. wonderful thing actually. అది ఒక అద్భుతమైన విషయం. Praise the Lord. దేవునికి స్తోత్రం. When they try to understand these prophecies, ఈ యొక్క ప్రవచనాలు అర్థం చేసుకునే ప్రయత్నం they చేసినప్పుడు understood Jesus Christ. వారు యేసుక్రీస్తుని అర్థం They చేసుకుంటారు. found Jesus Christ. వారు యేసుక్రీస్తుని కనుగొన్నారు. When Jesus Christ was on the face of the earth, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు they said, it's about you. సారీ It's about you. అది Isaiah is about you. ఆ యెషయా అది నీ గురించి, Deuteronomy is about you. ఆ దివ్యోపదేశం కూడా అది నీ గురించి. And the world understood that he is God. ఆ లోకం అర్థం చేసుకుంది ఆయన దేవుడని. He is not a man, but he is God. ఆయన మనుషుడు కాదు, ఆయన దేవుడని. His name is Jesus Christ. ఆయన పేరు ప్రభు అయిన He యేసుక్రీస్తు. is the counselor. ఆయన సమాధానకర్త. Praise the Lord. He is the Prince of Peace. ఆయన సమాధానానికి కర్త He is అయినాడు. the mighty God. ఆయన నిత్యుడగు తండ్రి. He is the everlasting Father. ఆయన నిత్యుడగు తండ్రి అయినాడు. What is he? ఏంటి ఎవరైనా? Everlasting Father. నిత్యుడగు తండ్రి ఆయన. But I don't know why the Christian world says his only son, Jesus Christ. కానీ నాకు తెలియదు క్రైస్తవులు ఎందుకని ఆయన కుమారుడే అని అంటున్నారు. Whereas the Bible, the word of God says he is the everlasting Father. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఆయన నిత్యుడగు తండ్రి అని. Bible is not telling like he is only the son. పరిశుద్ధ గ్రంథం ఆయన కుమారుడే అని చెప్పట్లేదు. The Bible says he is the everlasting Father. పరిశుద్ధ గ్రంథం ఆయన నిత్యుడగు తండ్రి అని చెప్పట్లేదు. And who is Father? మరి తండ్రి ఎవరు? Jehovah is the Father. యెహోవా తండ్రి అయినాడు. Then who is this Emmanuel? ఈ ఇమ్మానుయేలు ఎవరు? He is Jehovah. ఆయన యెహోవా. He is the everlasting Father. ఈ ఇమ్మానుయేలే యెహోవా అయినాడు. He is the everlasting Father, Son and Holy Ghost, Lord Jesus Christ himself. ఆయన నిత్యుడగు తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు ప్రభు అయిన యేసుక్రీస్తు. They tried to understand the prophecies, but they did not understand the prophecy properly. వారు ఈ ప్రవచనాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. They just understood only half of the prophecy, వారి యొక్క ప్రవచనం సగం వరకే అర్థం చేసుకున్నారు. not the whole prophecy. మొత్తం ప్రవచనం అర్థం చేసుకోలేదు. The prophecy says he is the mighty God. ప్రవచనం అని చెలవిస్తుంది ఆయన ఒక బలమైన దేవుడు. Someone says Jesus is not God. కొంతమంది అంటారు ఈ యేసు దేవుడు కాదని. Stupidity. Who said Jesus is not God? అది వెరితనం. ఎవరు చెప్పారు యేసు This దేవుడు కాదని? prophecy is written about Jesus Christ, and in this prophecy it says that he is the mighty God. ఈ ప్రవచనం యేసు గురించి రాయబడింది. ఈ యొక్క ప్రవచనమే బలమైన దేవుడై ఉన్నాడు. And another prophecy in 740 is written about Emmanuel. That means God is with us, and Emmanuel was Jesus Christ. మరి యొక్క ప్రవచనం రాయబడింది యెషయా 7:14లో ఇమ్మానుయేల్ అనగా అర్థం దేవుడు మనకు తోడు, ఆయన మన ప్రభు అయి ఉన్నాడు. And Emmanuel means not son with us, not father with us, not Holy Ghost with us, but God is with us. ఇమ్మానుయేల్ అంటే తండ్రి మనకు తోడు, కుమారుడు మనకు తోడు, పరిశుద్ధాత్ముడు మనకు తోడు కాదు కానీ దేవుడు మనకు తోడు. God is with us. దేవుడు మనకు తోడు. Jesus Christ is the only God. యేసుక్రీస్తు వారే దేవుడై He is ఉన్నాడు. the Father. ఆయనే తండ్రి, He is the Son. ఆయనే కుమారుడు, He is the Holy Ghost. ఆయనే పరిశుద్ధాత్ముడు. Whether you believe it or not. నువ్వు నమ్ముతావో లేదో తెలియదు. Praise the Lord. హల్లెలూయా. And they try to understand the prophecy, అప్పుడు ఆ యొక్క ప్రవచనం అర్థం చేసుకోవడం ప్రయత్నం but చేయండి. they didn't understand well. వారు అర్థం చేసుకోలేకపోయారు మంచిగా. The Christian world always 50-50. క్రైస్తవ లోకం ఎప్పుడు కూడా 50% ఉంటుంది. They don't understand properly. వారు సరిగా అర్థం చేసుకోలేరు. They don't understand the doctrines well. వారి యొక్క బోధనను సరిగా అర్థం చేసుకోలేరు. Hallelujah. See, the Bible says, Bible condemns the women preachers. సారీ, Bible condemns the women preachers. పరిశుద్ధ గ్రంథ కాండాలన్నీ కూడా స్త్రీ బోధకురాలు. పరిశుద్ధ గ్రంథము స్త్రీ బోధకులను ఖండిస్తా ఉన్నది. But the Christian world, they don't understand that. కానీ క్రైస్తవ లోకస్తులు వారు ఏది అర్థం చేసుకోరు. అది They allow the women to preach on the pulpit. వారు అలౌ చేస్తున్నారు స్త్రీలు పుల్పిట్ మీద ఎక్కి బోధించడానికి. That's why I say they understand only 50%. అందుకని నేను అంటున్నారు వారు 50% వరకే అర్థం చేసుకుంటారు. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Glory to Lord Jesus Christ. యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక. By the grace of the Lord.
ప్రభు యొక్క కృప చేత, by the grace of the Lord, ప్రభు యొక్క కృప చేత God sent a prophet. దేవుడు ప్రవక్తను పంపించాడు. God sent a prophet. దేవుడు ప్రవక్తను There పంపించాడు. was a prophecy was written about him. ఆయన గురించి ఒక ప్రవచనం And రాయబడింది. we understood that prophet. మనం ఆ ప్రవచనం అర్థం We చేసుకున్నాం. understood that prophecy. ఆ ప్రవచనం అర్థం చేసుకున్నాం మనం. And we understood the word 100%. మనం 100% వాక్యం అర్థం చేసుకున్నాం. 100% by revelation. We understood the word. 100% ప్రత్యక్షత చేత మనం 100% అర్థం చేసుకున్నాం ఆ ప్రవచనాన్ని. Hallelujah. హల్లెలూయా. Understanding the prophecy is a good thing. ప్రవచనం అర్థం చేసుకోవటం ఒక మంచి విషయం అండి. But you should understand 100%. కానీ దాన్ని 100% అర్థం చేసుకోవాలి. Not 50-50. అది 50% కాదు, Not 60%. 60% కాదు, Not 80%. 80% కాదు, Not 90%. 90% కాదండి. 99 even I will not accept it. 99 అయినా సరే అది అంగీకరించబడదు. You should understand 100%. అది నువ్వు 100% అర్థం చేసుకోవాలి. Then you will receive the eternal life. అప్పుడు నువ్వు నిత్య జీవం పొందుకుంటావు. See, my subject is understanding the prophecy. నా యొక్క అంశము ప్రవచనాన్ని అర్థం చేసుకునుట. Hallelujah. He was called the mighty God. ఆయన బలమైన దేవుడు అని పిలువబడుతున్నాడు. And they are saying he is the son. వారంటారు ఆయన కుమారుడు. Here it is written that he is the everlasting father. ఇక్కడ రాయబడింది ఆయన నిత్యుడకు తండ్రి. And they say he is the son. వారంటారు ఆయన కుమారుడు. How can you say he is the son? ఎలాగ చెప్తారు ఆయన కుమారుడని? When the Bible says that he is the everlasting father. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం ఆయన నిత్యుడకు తండ్రి అని చెప్తున్నప్పుడు, Hallelujah. That's why they are telling like that? ఎందుకు వారు అలాగ చెప్తున్నారు? Why their understanding is like that? వారు ఎందుకు అలా అర్థం చేసుకుంటున్నారు? Because they doesn't have revelation. ఎందుకనగా వారికి ప్రత్యక్షత They లేదు, doesn't have the prophet. వారికి ప్రవక్త లేడు, They doesn't have the message. వారికి వర్తమానం లేదు, They doesn't have someone to preach well. ఎవరో మంచిగా బోధించేవారు లేరు వారికి. That's right. అది అవును. They doesn't have anointed pastors. వారికి అభిషేకించబడిన పాస్టర్ లేడు. They doesn't have the revelation given by God. దేవుని చేత ఇవ్వబడిన ప్రత్యక్షత లేదు వారికి. And without the revelation, you will not understand the word. ప్రత్యక్షత లేకుండా వాక్యాన్ని అర్థం చేసుకోలేవు నీవు. హల్లెలూయా. One day Jesus was preaching to them. ఒక రోజున యేసు వారితో బోధిస్తున్నాడు. And they said, Lord, we didn't understand it. ప్రభువా మేము అర్థం చేసుకోలేదు దాన్ని. ఎవరు వచ్చినా వెనకకు పంపించేసాయి. ఓకే, అలో లేదు, ఇంకా పబ్లిక్ స్టార్ట్ కాలేదని చెప్పేసి. జీసస్ వాస్ ప్రీచింగ్. యేసు బోధిస్తున్నాడు. And the disciples said, we didn't understand, Lord. ఆ శిష్యులు చెప్తున్నారు, ప్రభువా మాకు అర్థం కాలేదు ప్రభువా. Listen carefully. జాగ్రత్తగా వినండి. Then he said, I'll make you understand. అప్పుడు ఆయన అన్నాడు, నేను మీకు అర్థం చేయిస్తానని. What did he do? ఆయన ఏం చేశాడు? He took them into గదిలోనికి తీసుకుని వెళ్ళారు శిష్యుల్ని. He took them somewhere out of the public. జనంలో నుంచి ఒక వేరే ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. Hallelujah. హల్లెలూయా. He took them somewhere nobody is available. ఎవరు లేని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. No one is there. ఎవరు కూడా లేరండి అక్కడ. Then he started speaking to them personally. వారికి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. What he was preaching in a public, జనంలో ఏదైతే మాట్లాడి ఉన్నాడు, in a private he was explaining to them. వాది వ్యక్తిగతంగా బయట వేరే స్థలంలో వారికి వివరిస్తున్నాడు. What was that? ఏమిటది? It was the third pull. అది మూడవ ఈడ్పు. Third pull. మూడవ ఈడ్పు. Third pull is not the public showcase. ఆ యొక్క మూడవ ఈడ్పు అనేది జనుల కొరకు బయట ప్రదేశాల్లో కాదండి. Third pull is not to speak in the public. అది బయట బహిరంగ ప్రజల్లో మాట్లాడే అంశం కాదండి. Third pull is to speak in the church. ఆ యొక్క మూడవ ఈడ్పు అనేది మాట్లాడే సంఘంలోనే మాట్లాడాలి. To the bride. ఆ వధువుకు మాట్లాడాలి. Praise the Lord. హల్లెలూయా. So if the Christian world, they have to understand the prophecies, then they must come into the private place. ఆ క్రైస్తవ లోకంలో నువ్వు ప్రవచనం అర్థం చేసుకోవాలంటే నువ్వు వ్యక్తిగతమైన ప్రదేశానికి రావాలి. Hallelujah. Hallelujah. You should come somewhere that there is no one else except you and Lord Jesus Christ. నువ్వు అది అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు దగ్గరికి ప్రైవేట్ వేరే స్థలంలోకి ప్రత్యేకంగా రావాలి. There is no one else, no
no pastor, no bishop, no cardinal, no pope, nothing else except you and Lord Jesus Christ. ఏ సంఘ కాపరి కానీ, ఏ కార్డినల్ కానీ, ఏ బిషప్ కానీ, ఏ పోప్ కానీ ఎవరు కూడా ఉండకూడదు. నీవు నీ దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే ఉండాలి. Then you will understand the prophecies. అప్పుడు నువ్వు ప్రవచనం అర్థం చేసుకుంటావు. Revelation. అది ప్రత్యక్షత. Revelation, he was speaking to them in privately. ప్రత్యక్షత చేత వారికి ప్రత్యేకమైన స్థలములో ఆయన అన్నాడు, I spoke in parables. నేను మీతో ఉపమాన రీతిగా మీతో పబ్లిక్ ప్లేస్ లో మాట్లాడాను. Why? ఎందుకో తెలుసా? That they should not understand. వారు అర్థం చేసుకోకూడదు గనక. What is that? ఏమిటది? Jesus Christ says that they should not understand. ఏంటది? యేసుక్రీస్తుల వారు వారికి అర్థం కాకూడదని చెప్తున్నాడు. Only you should understand. మీరు మాత్రమే అర్థం చేసుకోవాలని మాట్లాడుతున్నాడు. What was that? ఏమిటది? That was the third pull. అది మూడవ ఈడ్పు. And that was only for the bride. అది వధువుకు మాత్రమే. Not for the denominations. సంఘ శాఖలకు కాదండి. Not for the public. జనాలకు It's కాదండి. not the public show. అది బహిరంగంగా What పెట్టే is the షో third కాదండి. pull? ఏమి మూడో ఈడ్పు అంటే What is ఏమిటి? the third pull? మూడో ఈడ్పు అంటే ఏమిటి? Third pull is discussion between wife and husband. ఆ యొక్క మూడవ ఈడ్పు అనేది భార్యకు భర్తకు మధ్య కలిగే సంభాషణ. And wife and husband will not speak in the streets. ఆ యొక్క భార్య భర్తలు వీధుల్లో మాట్లాడరండి. They will talk, they will speak in a bedroom. వారు బెడ్రూమ్ గదిలో మాట్లాడుకుంటారు. That's what the third pull. అదే మూడవ ఈడ్పు. That's what the revealing of the word. అదే ప్రభు యొక్క వాక్యం That's బయలుపరచుట. what this end time message. అదే యొక్క అంత్యకాల వర్తమానము. You should understand the prophecy. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి యొక్క ప్రవచనాలను. See, you are not in a bedroom. That's why you say he is only son. నువ్వు బెడ్రూమ్ లో లేవంటే అందుకే నువ్వు అంటున్నావు ఆయన కుమారుడని. You are not in a bedroom. That's why you say all these things. నువ్వు బెడ్రూమ్ లో లేవండి అందుకే నువ్వు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నావు. Hallelujah. హల్లెలూయా. I'll give you another example. నేను మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. I will not tell you all the things, right? నేను మీకు అన్ని విషయాలు చెప్పను అవునా? Personally, I will not tell you all the things. వ్యక్తిగతంగా మీకు అందరికి నేను అన్ని విషయాలు చెప్పను. But to my wife, కానీ నా భార్యకి everything is explained. అన్ని వివరిస్తాను. I tell everything. ప్రతిది కూడా నేను వివరిస్తాను. No hidden nothing. ఏవి కూడా మరుగుపరచకుండా. Same is with the bride and the husband. అదే విధంగా వధువుకు అలాగే పెళ్లి Same కుమారుడికి. with the Lord Jesus Christ and the bride. అదే విధంగా వధువుకు యేసుక్రీస్తుల వారికి He మధ్య doesn't tell ఉండాలి. everything to everyone. ఆయన అన్ని విషయాలు కూడా వివరిస్తుంటాడు. But to the bride, కానీ వధువుకు he explains everything. అన్ని కూడా వివరిస్తాడు. He వధువుకు reveals everything. అన్ని కూడా వివరిస్తాడు. That's why Revelation 10:7 is for the bride to understand the mysteries of God. ప్రకటన 17లో వధువుకు మాత్రమే ఇవ్వబడిన అన్ని ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి. And she believes me everything. ఆయన తను నన్ను అన్ని నమ్ముతుంది. Whatever I say, she believes. నేను ఏది చెప్తానో అది Because తను she is my నమ్ముతుంది. wife. ఎందుకంటే ఆమె నా భార్య. And the public will not believe me. జనులందరూ పబ్లిక్ ఎవరు కూడా నమ్మరు. Why? ఎందుకో తెలుసా? She is my wife. ఎందుకంటే ఆమె నా భార్య. That's why Revelation 10:7 they won't believe. అందుకనే ఈ ప్రకటన 17 వారు నమ్మరు. When the Revelation 10:7 was going on, ఎప్పుడైతే ప్రకటన 17 నడుస్తూ ఉన్నదో, revealing of the mysteries, ప్రతి ఒక్క మర్మమును బయలుపరచడం. Brother Branham said Eve has done such a thing. అవ్వ ఇలాగ చేసిందని చెప్పాడు. Eve has sinned like this. అవ్వ ఇలాగ పాపం చేసింది. They said, how can you say like that? వారంటారు ఎలా చెప్తావు నువ్వు అలా? But I said, yes, that's right, amen. కానీ నేనంటేనే అవును అది ఆమేనని. Why? ఎందుకు? Because I am the wife of Lord Jesus Christ. ఎందుకనగా నేను ప్రభు అయిన యేసుక్రీస్తు And భార్యని. I believe everything what my Lord tells me. నా ప్రభు ఏదైతే చెప్తాడో ప్రతి ఒక్కటి నమ్ముతాను. Whatever my Lord is going to tell me or whatever he told me, I believe every word. నాకు నా ప్రభు ఏదైతే చెప్పబోతున్నాడో ప్రతి ఒక్కటి కూడా నేను నమ్ముతాను. Because I am his wife. ఎందుకనగా నేను ఆయన భార్యని. I believe him. నేను ఆయన నమ్ముతున్నాను. But the public will not believe him. జనులు ప్రజలు ఎవరు కూడా ఆయన నమ్మరు. Hallelujah. హల్లెలూయా. So when we are talking about Emmanuel, మనము ఇమ్మానుయేలు గురించి మాట్లాడినప్పుడు they understood only 50%. వారు 50% వరకే అర్థం చేసుకుంటారు. Hallelujah. హల్లెలూయా. They did not understand that Jesus Christ is the everlasting Father. వారు యేసుక్రీస్తుల వారు నిత్యుడకు తండ్రి అని అర్థం చేసుకోరు. They didn't understand. వారు అర్థం చేసుకోరు.
చేసుకోలేదు. Hallelujah. Praise the Lord. హల్లెలూయా. See what is written here. ఇక్కడ ఏం రాయబడింది చూడండి. The mighty God సర్వశక్తిమంతుడు is a mighty God. ఎవరు? బలమైన దేవుడు. Oh, యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. hallelujah. హల్లెలూయా. Who is the mighty God? ఎవరు నీ బలమైన దేవుడు? It's Lord Jesus Christ. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. Hallelujah. హల్లెలూయా. Lord is Jehovah. ఆ ప్రభుయే యెహోవా. Jesus is the Son. యేసు కుమారుడు. And the Christ is the Holy Ghost. క్రీస్తు పరిశుద్ధాత్ముడు. It's the Lord Jesus Christ. అది ప్రభు అయిన He యేసుక్రీస్తు. is the mighty God. ఆయన బలమైన దేవుడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. And now the Christian world, ఇప్పుడు క్రైస్తవ లోకము they try to understand the revelation. వారు ప్రత్యక్షతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం The చేస్తారు. book of Revelation. ప్రకటన గ్రంథాన్ని. Because there are many prophecies in that. ఎందుకనగా చాలా ప్రవచనాలు ఉన్నాయి దాంట్లో. They are trying to understand the book of Daniel. వారు దానియేలు పుస్తకాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం Because there చేస్తారు. are many prophecies in that. దాంట్లో కూడా చాలా ప్రవచనాలు ఉన్నాయి. They are just trying to understand this, the second coming of the Lord. వారు ప్రభు యొక్క రెండో రాకను అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తారు. Because it's a prophecy. ఎందుకనగా అది ఒక ప్రవచనం. Hallelujah. హల్లెలూయా. They are trying to understand all the things. వారు అన్ని విషయాలు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తారు. But I say not all the things. నేనంటే నువ్వు అన్ని కాదండి. Why I am saying not all the things? నేను ఎందుకంటున్నాను అన్ని అర్థం చేసుకోలేరని. Hallelujah. హల్లెలూయా. They are trying to understand the prophecies in the book of Revelation. వారు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. But they forgot the Malachi 4, 5, 6. కానీ వారు మలాకి 4, 5, 6 వచనాలు మర్చిపోయారు. There are many books are written between Revelation and Malachi. మలాకికి ప్రకటన గ్రంథానికి చాలా పుస్తకాలు రాయబడ్డాయి. They are not ready to study the book of Malachi, but they are trying to understand the book of Revelation. వారు మలాకి పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు, కానీ ప్రకటన గ్రంథంను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. Why? ఎందుకు? I ask the denominational friends, why do you only try to understand about Jesus Christ, but why don't you try to understand the prophecy about the Elijah? నేను నా సంఘశాఖల మిత్రులతో నేను అడిగాను, మీరు ఎందుకు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలను అర్థం చేసుకుంటారు, యెహోవాని అర్థం చేసుకుంటారు, మిగతా ప్రవచనాలు ఎందుకు అర్థం చేసుకోరని అడిగాను. You're just forgetting Malachi 4, 5, 6 and you're going to Revelation. నువ్వు మలాకి 4, 5 వచనాలు వదిలేసి నువ్వు ప్రకటన గ్రంథంలోకి వెళ్తున్నావు. నువ్వు ఒకటి అర్థం చేసుకో. Without Malachi 4, 5, 6 you will not understand the Revelation. మలాకి 4, 5, 6 వచనాలు అర్థం చేసుకోకుండా ప్రకటన 7, 17 అర్థం చేసుకోలేవు. Because the Malachi 4, 5, 6 is the one who is going to explain the Revelation. ఈ మలాకి 4, 5, 6 వచనాల్లో ఉన్న వ్యక్తి ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు అర్థం చేసే వ్యక్తి. So without Malachi 4, 5, 6 you will not understand anything. ఈ మలాకి 4, 5, 6 వచనం లేకుండా నువ్వు మిగతా అర్థం చేసుకోలేవు. You know, Jesus Christ said to the Pharisees and Sadducees, ఆ యేసుక్రీస్తు పరిసయ్యులు సద్దుకాయలతో చెప్పాడు, he said, you give tithe in the mint, ఆ పుదీనాలోను మీరు దశంభాగం ఇస్తారు, and you give all the offerings and all these things, అన్ని విషయాలకు మీరు దశంభాగాలు అన్నిట్లో కానుకలు ఇస్తుంటారు, but you are forgetting the main thing. కానీ మీరు అసలైన విషయం మర్చిపోతున్నారు. You are forgetting the love of God. దేవుని ప్రేమను మర్చిపోతున్నారు. And he said, you must do all things. ఆయన అన్నాడు, నువ్వు అన్ని కూడా చేయాలి. You should have the love of God, then you should give the tithes. నీకు దేవుని ప్రేమ కలిగి అప్పుడు నువ్వు దశంభాగం ఇవ్వాలి. Hallelujah. హల్లెలూయా. The denominational friends, కానీ ఇప్పుడు సంఘ శాఖల మిత్రులు, or the Christian world, ఆ లోక క్రైస్తవులంతా what are they doing? వారందరూ ఏం చేస్తున్నారు? They are trying to give the tithes from Revelation, but they are forgetting the love of God in Malachi. వారు ప్రకటన గ్రంథంలో ఉన్న దశభాగాలు ఇస్తున్నారు, కానీ మలాకీలో ఉన్న ప్రేమను మర్చిపోతున్నారు. But Jesus said, you should do all these things. కానీ ప్రభువులు వారు చదివిస్తున్నారు, మీరు అన్ని చేయాలని. You should understand not only the Revelation, but you should understand even the Malachi 4, 5, 6. నువ్వు ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడమే కాదు, కానీ నువ్వు మలాకి 4, 5 వచనాలు కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. Praise the Lord. దేవుని స్తోత్రం కలుగాక. In my entire life,
నా జీవితం అంతలో even till today, ఈ రోజు వరకు కూడా see any denominational preacher talking about Malachi 4:5-6. ఆ సంఘ శాఖల వ్యక్తులు ఎవరు కూడా మలాకి 4 మాట్లాడటం Why? ఎందుకు? Why don't you try to understand the prophecy? ఎందుకు నువ్వు ప్రవచనాలు అర్థం చేసుకుంటావు? It's a prophecy. అది ఒక ప్రవచనం, ఎందుకు అర్థం In Malachi చేసుకోవట్లేదు? 4:5-6 is written that Elijah will come. ఆ మలాకి 4-5 వచనంలో రాయబడింది ప్రవచనం, ఆ ఎలియా మరలా రాబోతున్నాడు. Before the great and the dreadful day, Elijah will come for sure. ఆ యెహోవా చేత నియమించబడిన భయంకరమైన దినం రాకముందే You try to understand Isaiah. నువ్వు ఐజాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. Try to understand Deuteronomy. ఈ ద్వితీయ ప్రయత్నం You చేస్తావు. try to understand Emmanuel. నువ్వు ఇమ్మానుయేలుని అర్థం చేస్తావు. You try to understand the mighty God, the child, the virgin birth. ఆ యొక్క కన్యక గర్భంలో నుంచి బలమైన దేవుడు రాబోతున్నాడని అర్థం చేసుకుంటావు. But why don't you try to understand Malachi 4:5-6, the Elijah? కానీ నువ్వు మలాకి 4-5-6 వచనాలు ఉన్న ఏలియాను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? Hallelujah. హల్లెలూయా. In this end time, ఈ యొక్క అంత్యకాలంలో that is the main thing actually. అదే ముఖ్యమైన విషయం. మామూలుగా Malachi 4:5-6 is the main thing. మలాకి 4-5-6 వచనాలు చాలా ముఖ్యమైనవి. Without Malachi 4:5-6, you will not understand the end time. మలాకి 4-5-6 వచనాలు లేకుండా నువ్వు ఈ యొక్క అంత్యకాలాన్ని అర్థం చేసుకోలేవు. You will not understand what God is going to do. దేవుడు ఏమి చేయబోతున్నాడు నువ్వు అర్థం చేసుకోలేవు. Hallelujah. హల్లెలూయా. They try to search for 666. వారు ఈ 666 గురించి పరిశోధిస్తుంటారు. They try to understand Antichrist. వారు అబద్ధ క్రీస్తుని గురించి పరిశోధిస్తుంటారు. They try to understand each and every prophecy. ప్రతి ఒక్క ప్రవచనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. But why don't you try to understand about Elijah? కానీ ఏలియా గురించి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? Same God who gave you the book of Revelation has given the prophecy about Elijah. ఆ ప్రకటన గ్రంథం ఇచ్చిన దేవుడే మలాకి గ్రంథాన్ని ఇచ్చిన అదే దేవుడు. Why don't you try to understand it? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. When in Isaiah is written about Emmanuel, ఈ యెషయాలో ఇమ్మానుయేలు గురించి రాయబడింది. try to understand it. నువ్వు దాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశావు. You tried. దాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. You thought like, when will this take place? నువ్వు అనుకోవచ్చు ఇది ఎప్పుడు జరగబోతుంది? It's written about whom? అది ఎవరి గురించి రాయబడింది? Who was a person that God is talking in this prophecy? ఈ యొక్క ప్రవచనంలో దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? And when he comes, what are the signs are given? ఆయన వచ్చేటప్పుడు ఎలాంటి చిహ్నాలు గుర్తులు ఇవ్వబడ్డాయి? And where he is going to come? ఆయన ఎక్కడి నుంచి రాబోతున్నాడు? You had all these questions and you try to understand it. నీకు ఈ విషయాలన్నీ అర్థం, ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని వచ్చి ఉండవచ్చు, ఇవన్నీ అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తుంటావు. But when you see Malachi 4:5-6, కానీ నువ్వు మలాకి 4-5-6 వచనం చూసినప్పుడు ఎందుకు నీకు ఎటువంటి ప్రశ్న రాదు? ఎవరు ఏలియా? ఎవరు to come. ఆయన ఎక్కడి నుంచి రాబోతున్నాడు? Hallelujah. హల్లెలూయా. What are the signs are given for this person? ఈ యొక్క వ్యక్తికి ఎలాంటి గుర్తులు ఇవ్వబడ్డాయి? And is there anywhere written about him? ఎక్కడన్నా ఇతని గురించి రాయబడిందా? Everything is written about him or in the letters. ఈ యొక్క వ్యక్తి గురించి సువార్తల్లో కానీ లేఖన పత్రికల్లో కానీ రాయబడిందా? Why don't you take some questions and search the scriptures to understand the prophecy? ఈ యొక్క ప్రశ్న చేత ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా రాయబడిందని ఎందుకు పరిశోధించవు? హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు He was coming near to the Jerusalem. ఆయన యెరూషలేం దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. He was coming near to the Jerusalem. యెరూషలేం దగ్గరికి వస్తున్నాడు. Written in లూకా 19:49. It's written Luke chapter 19 verse 41.
లూకా 19:41. And when he was come near, he beheld the city and wept over it, ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, saying, if thou had known, even though at least in this thy day, the things which belong unto thy peace, but now they are hid from thine eyes. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. Hallelujah. హల్లెలూయా. What was that? ఏమిటది? Recognizing your day and its message. నీ దినమును దాని వర్తమానంను గుర్తించుట. So every time in the Bible, every time, ప్రతి పరిశుద్ధ గ్రంథంలో ప్రతిసారి, in every age, ప్రతి ఒక్క కాలంలో there was a message for the people. ప్రతి ఒక్క జనాలకి ప్రతి ఒక్కరికి ఒక వర్తమానం ఉన్నదండి. For their day, there was a message for them. వారి దినానికి ఒక వర్తమానం ఉన్నది. We can see in all the 7 church ages, మనం ఈ యొక్క 7 సంఘకాలలో చూడవచ్చు. starting from Ephesians to the Laodicea, ఎఫెసు నుంచి లవోదిషియా వరకు చూసినట్లయితే we can see in Revelation chapter 3 that each church was given a message. ఆ ప్రకటన గ్రంథంలో చూస్తున్న ప్రతి ఒక్క సంఘకాలానికి ఒక వర్తమానం ఇవ్వబడింది. Hallelujah. హల్లెలూయా. God was speaking to the church at Ephesus. ఆ దేవుడు ఎఫెసు సంఘకాలానికి మాట్లాడుతున్నాడు. Then he was speaking to the Smyrna, Pergamos, Thyatira, and even finally he was giving a message to the Laodicean churches. సో దేవుడు ప్రతి ఒక్క సంఘాలకి స్ముర్ణ పెర్గమ తూదర లాస్ట్ కి లవోదిష సంఘకాలానికి కూడా వర్తమానాన్ని ఇస్తున్నాడు. So everybody in their day they had a message for them. ప్రతి ఒక్కరు కూడా వారి దినముల్లో వారికి ఒక వర్తమానం కలిగి ఉన్నారు. Even today in our day we have a message for us. ఈ రోజు ఈ దినంలో కూడా మనకు ఒక వర్తమానం ఉన్నది. In Jesus time for Jerusalem there was a message for it. యేసుక్రీస్తు వారు ఉన్న సమయంలో యెరూషలేములో కూడా ఒక దినమునకి ఆ దినానికి వర్తమానం ఉన్నది. That's why Jesus said it's about you in this day if you understand the things concerning your peace. నీ దినమున గురించిన సమాధాన సంగతులు నీకు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. So everyone, all the believers, maybe Christian world, they should try to understand their day and the message is given to that day. అయితే ప్రతి ఒక్కరు కూడా లోకంలో ఉన్న క్రైస్తవులు కానీ ఎవరైనా సరే వారి దినమునకున్న దినాన్ని ఆ యొక్క వర్తమానాన్ని గుర్తించాలి. Hallelujah. హల్లెలూయా. And of course they're trying. అవును, వారు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. But as I said, only 50%. నేనే చెప్పినట్టుగా 50% మట్టుకే. They say we are in end time. వారు అంటారు మేము ఎంతకాలంలో ఉన్నాము. They say 666 is going to come. 666 రాబోతుంది. They say Antichrist is going to come. అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. They say in Matthew 25-26 chapters are fulfilling with the earthquakes and the famines and all these pandemics. ప్రకటన గ్రంథంలో రాయబడినట్టు భూకంపాలు ఇంకా మొదలైనవి రాబోతున్నాయి అలాగనే రాయబడ్డాయి. But that's not it. కానీ దట్స్ నాట్, అది అంతే కాదు. That's not it. అది అంతే కాదు. There is something else. అది ఇంకా ఏదో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. There is something else. ఇంకా ఏదో ఉన్నది. See, my denominational friends, in Revelation chapter 10 verse 7 it is written that when the 7th angel tries to sound, the mysteries of God must be finished. నా యొక్క సంఘ శాఖల మిత్రులతో నేను అడిగినప్పుడు ప్రకటన 17లో 7వ దూత పలుకు దినములలో దేవుడు యొక్క రాయబడిన మర్మాలు అన్ని కూడా ముగించబడతాయని రాయబడి ఉంది. And the denominational friends, you say that we are at the end time. డినామినేషన్స్ వారు అంటారు మనం అంత్యకాలంలో ఉన్నామని. Then when this 7th angel is going to come and when will the mysteries of God will be finished? ఈ యొక్క 7వ దూత ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఈ యొక్క గ్రంథంలో ఉన్న మర్మాలన్నీ కూడా ముగించబడతాయి? After the end of the world? ఈ లోకం అంతం తర్వాత? No, it has to take place right now. ఇప్పుడు అది ఖచ్చితంగా జరగాలి. According to the word, according to the times, the prophecy regarding 10:7 must be fulfilled now. ఆ సమయం అనుగుణంగా వాక్యానుసారంగా ప్రతి ఒక్క దానికి కూడా ఆ యొక్క సమయంలో అది జరగాలి. Hallelujah. హల్లెలూయా. See, in Isaiah it's written about Emmanuel. యెషయాలో ఇమ్మానుయేలు గురించి రాయబడింది. Now the Christian world they compare it to Matthew's. ఆ యొక్క క్రైస్తవ లోకస్తులు speaking that you will name him Emmanuel.
అప్పుడు ఈ దూత మాట్లాడుతుంది, ఆయన పేరు ఇమానుయేల్ అని పెట్టుదురు అని రాయబడింది. Then they compare it to that Isaiah word. ఈ యొక్క ఐషియాకి దానికి దీనికి కంపేర్ చేస్తూ ఉంటారు. They try to understand it, that it is Jesus Christ. దాని దీన్ని కంపేర్ చేసి వారు ఇది యేసుక్రీస్తు అని అర్థం చేసుకుంటారు. Oh, my dear friends. నా ప్రియ స్నేహితులారా, In Malachi 4, 5, 6 is written about Elijah. ఇక మలాకి 4, 5, 6 Praise the Lord. Elijah was written in Malachi. ఏలియా మలాకిలో రాయబడ్డాడు. And the Pharisees and the Jews are asking Jesus Christ about Elijah. ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఫరిసీయులు సదుకాయులు వారు ఏలియా గురించి అడుగుతున్నారు. Who was this Elijah? ఈ ఏలియా ఎవరు? Where was he written? ఆయన ఎక్కడ ఉన్నాడు? Is there any prophecy about him? ఆయన గురించి ఏదైనా ప్రవచనం ఉన్నదా? Praise the Lord. హల్లెలూయా. John was with the spirit of Elijah. ఆ యోహాను ఏలియా ఆత్మను కలిగి ఉన్నాడు. Jesus was giving answer and he was proving that. ఆ యేసుక్రీస్తు వారు దానికి జవాబు ఇచ్చి దాన్ని నిరూపించాడు. And also Jesus said, another Elijah is going to come. అలాగే యేసు చెప్పాడు మరొక ఏలియా రాబోతున్నాడని. Hallelujah. హల్లెలూయా. And in regarding John, Jesus said that when this Elijah, John the Baptist, has come and he has turned the hearts of the fathers to the children. దాన్ని బట్టి దేవుడు చెప్పాడు, ఏలియా ముందుగానే వచ్చి అనగా బాప్తిజం ఇచ్చి యోహాను ముందుగానే వచ్చి పిల్లల హృదయం తండ్రుల వైపు తిప్పాడు. Hearts of the fathers to the children. తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పాడు. Hallelujah. హల్లెలూయా. Two things are written over there. మల్లాకి 4, 5, 6 వచనాల్లో 2 విషయాల గురించి రాయబడ్డాయి. Turning the hearts of the fathers to the children, and the another one, second one is turning the hearts of the children to the fathers. మొదటి తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పడానికి. And Jesus was telling about John, and it was given the testimony that he turned the hearts of the fathers to the children. యేసుక్రీస్తు వారు యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పాడు. Then there is another thing left. తర్వాత ఇంకొక విషయం మిగిలింది అక్కడ. Second thing left. రెండో విషయం మిగిలిపోయింది. What is that? ఏమిటది? Turning the hearts of the children to the fathers. పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పడానికి ఆయన మిగిలిన పని. When did it take place? అది ఎప్పుడు జరగబోతుంది? Did you have any answer for that, my dear friends? ప్రియ స్నేహితులే, దాని గురించి నీకు ఎటువంటి జవాబు ఉన్నదా? My dear Christian friends, నా ప్రియ క్రైస్తవ స్నేహితులారా, my dear denominational friends, నా ప్రియ సంఘ శాఖల do you have any స్నేహితులారా, answer for that? దానికి మీకు దగ్గర జవాబు ఉన్నదా? Hallelujah. హల్లెలూయా. Why can't you search for this Elijah? ఈ ఏలియా గురించి ఎందుకు పరిశోధించవు? Jesus was talking about this Elijah. యేసుక్రీస్తు వారు ఏలియా గురించి మాట్లాడుతున్నారు. John was with the spirit of Elijah. ఆ యోహానుకి ఏలియా ఆత్మ, యోహాను మీద ఏలియా ఆత్మ ఉన్నది. And Jews knows about this Elijah. ఈ యూదులు ఈ ఏలియా గురించి తెలుసుకున్నారు. Praise the Lord. They knew about him. ఆయన గురించి తెలుసు. They were asking Jesus Christ, then why should Elijah must come first? ఎందుకు మరలా ఏలియా ఖచ్చితంగా రావాలి? ఎందుకు మొదట ఏలియా రావాలి అని వారు అడుగుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. They all knew about this Elijah. వారు ఏలియా గురించి బాగా తెలుసుకున్నారు. Why can't you try to understand this prophecy? నువ్వు ఎందుకు ఈ ప్రవచనాన్ని అర్థం చేసుకోలేవు? Hallelujah. It was a prophecy written in Malachi. ఈ యొక్క ప్రవచనం మలాకిలో రాయబడింది. It's Malachi 4, 5, 6. మలాకి 4, 5, 6 వచనాలు. Why don't you understand? నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేవు? Why don't you search for any links written in the Gospels? సువార్తలో రాయబడిన వాటి గురించి లింక్స్ ఎందుకు వీటి Oh my గురించి సెర్చ్ Christian చేయవు? friends, oh my Christian friends, you are searching links for Isaiah in Gospels. నువ్వు ప్రియ స్నేహితులారా, ఈ యొక్క సువార్తలో ఉన్న యొక్క దాని గురించి, ఐజాయాలో రాయబడిన దాని గురించి, ఇమానుయేల్ గురించి లింక్ చేస్తున్నారు. Then why can't you search for the links about this Elijah in Gospels? ఈ యొక్క ఏలియా గురించి గాస్పెల్లో రాయబడిన దాని గురించి ఎందుకు లింక్ చేయవు? Why can't you search in letters? ఈ యొక్క పత్రికల్లో ఎందుకు నువ్వు సెర్చ్ చేయవు? Why can't you search in the book of Revelation? ప్రకటన గ్రంథంలో ఎందుకు నువ్వు ఎతకవు? Praise the Lord. హల్లెలూయా. And when we tell you that this is Elijah, ఎప్పుడు చెప్పగలము మేము ఈయన ఏలియా అని? when we tell you this is Elijah, మేము ఎప్పుడు చెప్తాం ఈయన ఏలియా అని? then why don't you understand that prophecy? ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేవు దాన్ని? Hallelujah. హల్లెలూయా.
we are telling that this prophecy has taken place. మేము చెప్తున్నాము ఈ ప్రవచనం ముందుగా నెరవేర్చబడింది. The prophecy was written in Isaiah is taken place. That you are telling us, no problem. ఆ యెషయాలో రాయబడిన ప్రవచనము ముందుగానే రాయబడింది, అది నెరవేర్చబడింది చెప్తున్నాము, పర్వాలేదు. But we are telling that the prophecy in Malachi 4:5-6 has been fulfilled. మేము ఈ యొక్క మలాకి 4-5 వచనంలో రాయబడిన ప్రవచనము నెరవేర్చబడింది. Praise the Lord. There are two things are written, great and the dreadful day. అక్కడ రెండు విషయాలు రాయబడ్డాయి, గొప్ప మరి ఇంకా మహా గొప్ప భయంకరమైన దినములు. What was a great day? ఆ యొక్క భయంకరమైన దినం ఏమిటి? See, there are two things. రెండు విషయాలు ఉన్నాయండి అక్కడ. Great day, గొప్ప భయంకరమైన దినము, great day, గొప్ప దినము, then the dreadful day. అక్కడ మహా భయంకరమైన దినము. That means Elijah must come twice. దాని అర్థం ఏలియా 2 సార్లు రావాలి. Hallelujah. హల్లెలూయా. Can someone read it? Malachi 4:5-6. ఎవరన్నా చదవగలరా మలాకి 4-5 వచనాలు? No, let's read it in English. దాన్ని ఇంగ్లీష్ లో చదువుదాం. It's clear in English. Malachi 4:5-6. Behold, I will send you Elijah the prophet before the coming of the great and dreadful day of the Lord. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు. It's not clear in Telugu. In English it's clear. తెలుగులో స్పష్టంగా లేదండి, ఇంగ్లీష్ లో స్పష్టంగా ఉంది అది. It says, I will send you Elijah the prophet before the coming of the great and the dreadful day. చూడండి ఇక్కడ ఏలియా ప్రవక్తకు ఏలియాను పంపిస్తాను, గొప్ప దినము మహా భయంకరమైన దినం అనే రెండు ఉన్నాయి. There are 2 days. రెండు దినములు ఉన్నాయి. One is the great day. ఒకటి గొప్ప దినము. Another one is a dreadful day. మహా భయంకరమైన దినము. See, what was the great day? ఆ గొప్ప దినం అంటే ఏమిటి? God coming onto the face of the earth was a great day. దేవుడు భూమి మీదకి రావటం అది గొప్ప దినం అండి. So before the great day Elijah must come. ఆ యొక్క గొప్ప దినం కంటే ఏలియా ముందు రావాలి. So before Jesus Christ there was John with the spirit of Elijah. యేసుక్రీస్తు వారు రాకన్నా ముందే యోహాను ఏలియా ఆత్మను కలిగి ఉన్నాడు. So the first part is finished. అందుకనగా అక్కడ మొదటి భాగం అయిపోయింది. And what was the job? Turning the hearts of the fathers to the children, then children to the fathers. ఆ తర్వాత పిల్లల హృదయం తండ్రుల వైపు, తండ్రుల హృదయం పిల్లల వైపు తిప్పుతాడు. 2 days. 2 days. 2 దినాలు. 2 things. 2 విషయాలు. Great day. గొప్ప దినము. Dreadful day. మహా భయంకరమైన దినము. Fathers to the children. తండ్రుల నుంచి పిల్లల వైపు. And the children to the fathers. పిల్లల హృదయం తండ్రుల వైపు. And Jesus said that John has come turning the hearts of the fathers to the children. యేసుక్రీస్తు వారు అన్నారు, యోహాను వచ్చి పిల్లల హృదయం తండ్రుల వైపు తిప్పాడు. And John came before the Jesus Christ arrived on the face of the earth. భూమి మీదకి యేసుక్రీస్తు రాకన ముందే యోహాను వచ్చాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So in Malachi 4:5-6 the first part was finished. ఇక్కడ మలాకి 4-5 వచనంలో జరిగిన మొదటి భాగం అయిపోయిందండి. Now second part. ఇక్కడ రెండవ భాగం. What was the second part? రెండవ భాగం ఏమిటి? Dreadful day. మహా భయంకరమైన దినము. Dreadful day. భయంకరమైన దినము. And what is the dreadful day? ఆ భయంకరమైన దినం He ఏమిటి? is coming like a lion now. ఆయన ఈ సింహంగా రాబోతున్నాడు. He is coming to give the judgment upon the earth. భూమి మీద ఆయన తీర్పుని ఇవ్వబోతున్నాడు. He is going to show his anger on the earth. ఆ భూమి మీద తన కోపాన్ని That is చూపించబోతున్నాడు. the dreadful day. అది భయంకరమైన దినం And అండి. before that day, ఆ దినం కంటే ముందు Elijah must be here. ఏలియా ముందు ఉండాలి. That's why he is here now. అందుకని ఆయన ఇక్కడ ఉన్నాడు. His name is William Marion Branham. ఆయన పేరు విలియం బ్రానమ్ With the బ్రహ్మ్. spirit of Elijah. ఆయన ఏలియా ఆత్మను కలిగి ఉన్నాడు. Fulfilling the prophecy in Malachi 4:5-6. మలాకి 4-5 వచనంలో ఉన్న ఈ విషయాన్ని నెరవేర్చడానికి ఆయన Now వచ్చాడు. what is his job? ఆయన పని ఏమిటి ఇప్పుడు? Turning the hearts of the children to the fathers. పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పటం ఆయన పని. Who are the fathers? తండ్రులు ఎవరండి? Our apostles are our fathers. మన అపోస్తలులు మన తండ్రులు. Turning our hearts to the fathers. మన హృదయాన్ని తండ్రుల వైపు తిప్పటానికి. Turning our hearts to the original doctrines.
మన హృదయాన్ని అసలైన బోధ వైపు తిప్పడానికి, turning our hearts to the original preaching of St. Paul and the apostles. మన హృదయాన్ని అసలైన బోధ చేసిన అపోస్తలుడైన పౌలుకు అసలైన అపోస్తలుల వైపు తిప్పడానికి ఆయన వచ్చి Now ఉన్నాడు. the second part also is finished. ఇప్పుడు ఆ రెండో భాగం కూడా ముగించబడింది. Hallelujah. హల్లెలూయా. And my subject is understanding the prophecies. నా అంశము ప్రవచనాలను అర్థం చేసుకొనుట. My dear friends, నా ప్రియ స్నేహితులారా, you try to understand in Isaiah. దాన్ని నువ్వు ఆ యెషయాలో అర్థం చేసుకుంటున్నావు. You try to understand in Deuteronomy. నువ్వు ద్వితీయోపదేశ కాండంలో అర్థం చేసుకోవడానికి A ప్రయత్నం prophet చేస్తున్నావు. like Moses. ఆ ఏలియా వంటి ప్రవక్త. And you, my denominational friends, you said a prophet like Moses is Jesus Christ. నా ప్రియ స్నేహితులారా, మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు వారని చెప్తున్నారు. And you in Isaiah chapter 7, you said it is Jesus Christ. యెషయా 7:14లో అది యేసుక్రీస్తు వారని చెప్తున్నారు. And in Isaiah chapter 9, you said it's Jesus Christ. యెషయా 9:6లో యేసుక్రీస్తు అని చెప్తున్నారు. What about Malachi 4:5-6? మరి మలాకి 4-5-6 వచనాల గురించి సంగతి ఏమిటి? Hallelujah. Hallelujah. This is also a prophecy. ఇది కూడా ప్రవచనమే అండి. This is also is given in the Bible. అది పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడిందండి. This is also is given for all the Christians. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఇవ్వబడిందండి. This is also is about you. అది నీ గురించే అండి. This is also is written about the end of the world. ఇది లోక అంతం గురించి రాయబడిన ప్రవచనం అండి. What is the dreadful day of the Lord? భయంకరమైన దినం ఏమిటి? Is end of the world. అది లోకం అంతమే. Is end time. అది అంత్యకాలము. Your time. అది నీ కాలము. Your day. నీ దినము. If it is your day, అది నీ దినమైతే and there is a message for it. నీకు అప్పుడు ఒక వర్తమానం ఉంటుంది. What was the message? ఆ వర్తమానం ఏమిటి? Turning your hearts to the fathers. నీ హృదయాన్ని తండ్రుల వైపు తిప్పటము. Praise the Lord. హల్లెలూయా. You have your day and its message. నీకు నీ దినము దాని వర్తమానం ఉన్నదండి. You should understand the prophecy well. నువ్వు దాన్ని మంచిగా ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Understanding the prophecy. ప్రాఫెసీని మంచిగా అర్థం చేసుకోవాలి. See, if you understand Revelation, నువ్వు ప్రకటన అర్థం చేసుకుంటే, and if you don't understand Malachi 4:5-6, మలాకి 4-5-6 అర్థం చేసుకోకపోతే it's all waste of time. అది సమయం అంతా వ్యర్థమండి. If you try to understand Revelation, నువ్వు ప్రకటన గ్రంథం అర్థం చేసుకొని, and if you don't understand Revelation 10:7, నువ్వు ప్రకటన 10:7 అర్థం చేసుకోకపోతే it's all waste of time. అది నీ సమయం అంతా వ్యర్థమే. If you try to understand the whole Bible now, ఇప్పుడు నువ్వు పరిశుద్ధ గ్రంథం అంతా అర్థం చేసుకున్నా, in this end time, ఈ యొక్క అంత్యకాలంలో, in your day, నీ దినములో, in your time, నీ సమయంలో, if you try to understand the whole Bible, పరిశుద్ధ గ్రంథం అంతా నువ్వు అర్థం చేసుకున్నాను, but if you don't try to understand your message, నీ వర్తమానం నువ్వు అర్థం చేసుకోకపోతే, your day and its message, నీ దినము దాని వర్తమానం అర్థం చేసుకోకపోతే, and it's waste of your life. నీ జీవితమే వ్యర్థమైపోతుందండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. It's waste of your నీ life. జీవితమే Nothing వ్యర్థమైపోతుందండి. will be benefited unto you. నీకు ఏది కూడా లాభం ఉండదు. You lose your soul. నీ ప్రాణం నువ్వు కోల్పోతావు. No revelation unto you. నీకు ఏ ప్రత్యక్షత ఉండదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. What is Revelation 10:7? ప్రకటన 10:7 అంటే ఏమిటి? Opening the seals. ముద్రలను తెరచుట. Revelation 10:7 is opening the seals. ఆ యొక్క ముద్రలను తెరచడమే ప్రకటన 7:10 అయినది. Because in Revelation 10:7 it is written that's the closing of the mysteries. ఆ యొక్క ప్రకటన 10:7లో మర్మాలు ముగించబడతాయని రాయబడింది. Praise the Lord. దేవునికి Then స్తోత్రం. what are the seals? ఆ ముద్రలు ఏమిటండి? They are the mysteries. అవే యొక్క మర్మాలు. Then what is Revelation 10:7? మరి ప్రకటన 10:7 అంటే ఏమిటి? Opening of the seals. ఆ యొక్క ముద్రలను తెరచుట. Explaining about the seals. ఆ యొక్క ముద్రలను వివరించుట. Revealing what was written in the seals. ఆ సీల్స్ లో ఆ ముద్రలు రాయబడి ఏమి రాయబడిందని వివరించటము. Praise the Lord. హల్లెలూయా. What was written in the seals? ఆ యొక్క ముద్రలు ఏమి రాయబడింది? Grace was written in the seals. సారీ, Grace was written in the seals. కృప దానిలో రాయబడింది. Blood of Jesus Christ was written in the seals. యేసుక్రీస్తు వారి రక్తం రాయబడింది. Your life was written in the seals. నీ జీవితం అక్కడ రాయబడింది. Your name was written in the నీ seals. పేరు దానిలో రాయబడింది. Showing Jesus Christ is opening the seals. నీ యేసుక్రీస్తును చూపించడమే ఆ యొక్క ముద్రలను తెరచుట. Hallelujah. హల్లెలూయా. How you'll know all these things? ఈ విషయంలో ఎలాగ తెలుసా మీకండి? When you try to understand Malachi 4:5-6 prophecy.
నువ్వు ఎప్పుడైతే మలాకి 4-5-6 వచనాలు ప్రవచనాన్ని అర్థం చేసుకున్నావు, అప్పుడు నీకు If you understand that prophecy, ఆ ప్రవచనం అర్థం చేసుకుంటే you will understand the seals. నువ్వు ముద్రలను అర్థం You చేసుకుంటావు. will understand the original sin. అప్పుడు నువ్వు ఆది పాపాన్ని అర్థం You చేసుకుంటావు. will understand the mysteries. అప్పుడు నువ్వు మర్మాలు అర్థం చేసుకుంటావు. You will understand Daniel and his statue. ఆయన దానియేలు అతని ప్రతిమ అర్థం చేసుకుంటావు. You will understand who is 666. ఆ 666 అంటే ఏమిటి తెలుసుకుంటావు. You will understand the Antichrist. ఆ క్రీస్తు విరోధి గురించి తెలుసుకుంటావు. You will understand the church ages. సంఘ కాలాలు తెలుసుకుంటావు. Where is Ephesians? ఆ ఎఫెసీ ఎక్కడ Where ఉంది? is Laodiceans? లవోదిక ఎక్కడ ఉంది? Where are you? నువ్వు ఎక్కడ ఉన్నావు? You will understand all these things. ఈ విషయాలను అర్థం చేసుకుంటావు. Only when you understand Malachi 4:5-6. ఎప్పుడైతే నువ్వు మలాకి 4-5-6 అర్థం చేసుకుంటావో. If you don't understand Malachi 4:5-6, ఇప్పుడు నువ్వు మలాకి 4-5-6 వచనం అర్థం చేసుకోకపోతే you will not understand anything. నువ్వు ఏది అర్థం చేసుకోలేవు. Hallelujah. హల్లెలూయా. You will not understand anything. నువ్వు ఏది కూడా అర్థం చేసుకోలేవండి. Hallelujah. హల్లెలూయా. What is Revelation 10:7? ప్రకటన 10:7 అంటే ఏమిటి? Revealing the prophecies. ప్రవచనాలను తెరచుట. Hallelujah. హల్లెలూయా. Revelation 10:7 is revealing the prophecies. ప్రకటన 10:7 ప్రవచనాలు తెరచుట. Understanding the prophecies. ప్రవచనాన్ని అర్థం చేసుకొనుట. Hallelujah. When the హల్లెలూయా. prophet was on scene, ప్రవక్త యొక్క సీన్ లో ఉన్నాడు. when prophet was on scene, ప్రవక్త ఎప్పుడైతే రంగంలో ఉన్నాడో he explained Revelation 10:7. ఆయన ప్రకటన 10:7 అర్థం చేయించాడు. Then the believers they started understanding who is Malachi 4:5-6. ఆయన ఆ విషయాలు అర్థం చేసినప్పుడు సంఘమంతా కూడా ఈ మలాకి 4-5 వ్యక్తిలో ఉన్న వ్యక్తి ఎవరైనా అర్థం చేసుకున్నారు. You know, it's a surprise thing actually. అది ఒక సర్ప్రైజ్ విషయం. అది You know what is that? ఏంటో తెలుసా? Brother Branham never said that he is the 7 church ages messenger. ఆయన ఎప్పుడు కూడా నేను 7వ సంఘకాల దూతనని చెప్పలేదు. He never said that I am the messenger for this Laodicea. లవోదిష సంఘాలానికి నేను వర్తమానీకుడిని అని చెప్పలేదు. But it's a surprise. కానీ అది ఒక సర్ప్రైజ్. What is that surprise, you know? ఆ సర్ప్రైజ్ ఏంటి తెలుసా? I believe him as the 7th church age messenger. నేను ఆయన్ని 7వ సంఘకాల వర్తమానీకుడిగా నమ్మి ఉన్నాను. Many saints, they believe him as the 7th church age messenger. ఆయన 7వ సంఘాల వర్తమానీకుడిని నేను నమ్మి ఉన్నాను. All the bride understands him about Malachi 4:5-6. వధువు అంతా కూడా ఈ మలాకి 4-5-6 వచనం అర్థం చేసుకున్నది. I believe him, he is the Elijah. ఆయనే నమ్ముచున్నాడు. ఆయనే ఏలియా. Praise the Lord. దేవునికి He స్తోత్రం. is the Elijah. ఆయనే ఏలియా. When I was preaching in Nizamabad, నేను నిజామాబాద్ లో బోధిస్తున్నప్పుడు we all went there, right? With our sound system, we went there in Nizamabad. సౌండ్ సిస్టమ్ అందరితో కూడా నేను అక్కడ నిజామాబాద్ వెళ్ళి ఉన్నాం. When I was preaching, నేను బోధిస్తున్నప్పుడు I spoke to you all that God was speaking to Brother Branham from the whirlwind. నేను మీతో చెప్పినాడు, బ్రదర్ బ్రానమ్ గారితో ఒక సుడిగాలి నుంచి ఎవరో మాట్లాడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. He was speaking to him from the whirlwind. ఆ సుడిగాలిలో నుంచి బ్రానమ్ గారితో మాట్లాడుతున్నారు ఎవరో. Then I tried to search back in the Bible. నేను పరిశుద్ధ గ్రంథంలో వెనకకు తిరిగి వెనక ఎక్కడ ఉందని చూస్తున్నాను. With whom God was speaking like that? ఎవరితో దేవుడు అలాగ సుడిగాలిలో మాట్లాడని చూశాను. Did God spoke to anyone through the whirlwind? ఆ యొక్క సుడిగాలిలో నుంచి దేవుడు ఎవరితో మాట్లాడా? Then I found out that God was speaking only with Elijah through the whirlwind. ఆ యొక్క సుడిగాలిలో నుంచి ఏలియా తోటే మాట్లాడుతున్నాడు. Not with any other prophet. ఏ ప్రవక్తతో కూడా మాట్లాడలేదు. Then I understood why he was speaking with Brother Branham through the whirlwind. నేను అప్పుడు అర్థం చేసుకున్నా, బ్రదర్ బ్రానమ్ గారితో ఎందుకు సుడిగాలి నుంచి దేవుడు మాట్లాడాడు. Why? ఎందుకు? What was the answer? జవాబు ఏమిటి? He was the Elijah. ఆయనే ఏలియా. He was the Elijah. ఆయనే ఏలియా ఉన్నాడు. He was the Elijah the Tishbite. ఆ యొక్క సమయానికి ఆయన ఏలియా ఉన్నాడు. Hallelujah. Hallelujah. That's why he was showing the same character with this prophet. అందుకనే ఆ గుణంలో ఈ యొక్క ప్రవక్తలోకి వచ్చే ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. His ministry is proven. ఆయన పరిచర్య నిరూపించబడింది. What is Revelation 10:7? ఆ యొక్క ప్రకటన 10:7లో Revealing the true doctrines. అసలైన నిజమైన బోధనను బయలుపరచుట. When the mystery was revealed, పరమాలు తెరిచినప్పుడు he was telling us about the Trinity.
అప్పుడు ఆయన మనకి త్రిత్వం గురించి చెప్తున్నాడు. He told us that there is no Trinity. ఆయన అన్నాడు, బ్రదర్ బ్రానమ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, త్రిత్వం అనేది లేదండి. He said there is no Father, Son and Holy Ghost like that. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అటువంటిది ఏది లేదు. He said there is no separate Father. తండ్రి లేడు. There is no separate Son. సపరేట్ గా కుమారుడు లేడు. There is no separate Holy Ghost God. సపరేట్ పరిశుద్ధాత్మ దేవుడు లేడు. He said there is no three gods. ఆయన అన్నాడు ముగ్గురు దేవుళ్ళు లేరండి. There is only one God. ఒక దేవుడే ఉన్నాడని And that చెప్పాడు. God is Lord Jesus Christ. ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. And he also said that he is the Father, he is the Son and he is the Holy Ghost. ఆయనే చెప్పాడు, ఆయనే తండ్రి, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన Praise the ప్రభు అయిన Lord. యేసుక్రీస్తు అని చెప్పినాడు. And it's proven even in Isaiah. అది యెషయాలో కూడా నిరూపించబడింది. He is everlasting Father. ఆయన నిత్యుడగు తండ్రి. Jesus Christ is the everlasting Father. ఆయన నిత్యుడగు తండ్రి. Like he was the Father, Son and the Holy Ghost. ఆయనే తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు. Praise the Lord. హల్లెలూయా. And what is that? అది ఏమిటి? Entering into the rest. Entering into the rest. అది విశ్రాంతిలోనికి ప్రవేశించడం. Hallelujah. Revelation 10:7 is entering into the rest for us. ఆయన ప్రకటన 10:7 దాంట్లోకి విశ్రాంతిలోనికి ప్రవేశించు. Hallelujah. I already spoke to you people. I have some connection between Revelation 10:7 and somewhere also it is written 7th month 10th date, something like that. I'll show you that. మీతో నేను ఆల్రెడీ ముందుగానే మాట్లాడినాను. ప్రకటన 7 లాగానే కొన్ని కనెక్షన్స్ కూడా ఉన్నాయి. ఎలాగంటే నెలలాగా. బైబిల్స్ టు లెవిటికస్ చాప్టర్ 16 వర్స్ 30. లేవియకాండం 16:30. లెవిటికస్ చాప్టర్ 16 వర్స్ 30. First let's read from 29. And this shall be a statute forever unto you, that in the 7th month, on the 10th day of the month, what is that? ఏమిటది? ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని 7th day, 7th month, 7వ నెల 10వ దినం, 10th day. And I'm speaking about Revelation 10:7. ఇక్కడ 7వ నెల 10వ దినం అని రాయబడింది. నేను కూడా ప్రకటన 10:7 గురించి And మాట్లాడుతున్నాను. here it is given 7:10. ఇక్కడ కూడా 7:10 ఇవ్వబడింది. And it is said on 7th month, 10th day, you have to take rest. ఇక్కడ 7వ నెల 10వ దినమున మీరు విశ్రాంతి తీసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. It's a rest for you. అది నీకు విశ్రాంతి అయినది. See, 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. హల్లెలూయా. Also, let's go to Numbers 29:7. సంఖ్యాకాండము 9 29:7. 29:7. And you shall have on the 10th day of this 7th month an holy convocation. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. What is that? ఏమిటది? Holy convocation. పరిశుద్ధ సంఘము. Church order. ఆ సంఘ క్రమము. Praise the Lord. హల్లెలూయా. The holy church. పరిశుద్ధ సంఘము. So what is Revelation 10:7? ప్రకటన 10:7 అంటే ఏమిటి? Preparing the church for the church order. ఈ సంఘ క్రమమునకు సిద్ధపరచడము. Preparing the church for the holy convocation. ఇక్కడ సంఘాన్ని పరిశుద్ధంగా కూడుకోవడానికి సిద్ధపరచడం. Preparing the church for the holy convocation on the clouds. ఆ మేఘాల్లో సంఘం అంతటిని కూడా ఆ యొక్క దినమున కూడుకోవడానికి సిద్ధపాటు. And it's written, you shall not do any work therein. అప్పుడు మిమ్మును మీరు కొనవలను, ఏ పనియు చేయకూడదు. So ఏ పనియు చేయకూడదు. It's a rest for us. అది మనకు విశ్రాంతి. When? ఎప్పుడు? On 7th month 10th day. 7వ నెల 10వ దినమున. And Revelation 10:7. ప్రకటన 10:7లో Branham said we are entering into the rest. మనం అప్పుడు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నామని And he said what is our rest? మన విశ్రాంతి ఏమిటో? Holy Ghost is our rest. పరిశుద్ధాత్ముడే మన యొక్క Do you విశ్రాంతి. understand when I preach to you all people about the Holy Ghost is our rest.
నేను మీకు అందరికీ గుర్తుందో లేదో మీకు పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు మనం చెప్పినాను, పరిశుద్ధాత్మ అనగా మనకు విశ్రాంతి అని We చెప్పినాను. entered into the rest. మనం విశ్రాంతిలోనికి ప్రవేశించాం. What is that? ఏమిటది? On the 10th day, you should not work. 10వ దినమున నువ్వు విశ్రాంతి పని చేయకూడదు. It's a rest. అది నీకు విశ్రాంతి దినము. Hallelujah. హల్లెలూయా. What do you do on rest? నువ్వు విశ్రాంతి దినమున నువ్వేం చేస్తావు? Worshiping the Lord. ప్రభువుని ఆరాధించడం. Holy convocation. పరిశుద్ధంగా Holy కూడుకోవడం. meeting. జనముగా Church ఆరాధించడం. meeting. సంఘ కూడిక. Which means preparing the bride for the holy convocation. దాని అర్థం నువ్వు వధువునంతటిని కూడా పరిశుద్ధంగా కూడుకోవడానికి సిద్ధంగా చేస్తూ ఉన్నది. Revelation 10:7 is preparing the bride to meet the bridegroom for the holy convocation. ఇక్కడ ప్రకటన 10:7లో కూడా సంఘం అంతటిని వధువునంతటిని కూడా సిద్ధపరిచి ఆ యొక్క మేఘాలలో కన్వర్జేషన్. Hallelujah. If you want to be in that rest, నువ్వు ఆ యొక్క విశ్రాంతిలో ఉండాలనుకుంటున్నావా? hallelujah. హల్లెలూయా. If you want to enter into that rest, ఆ రెస్ట్ లోకి నువ్వు ప్రవేశించాలనుకుంటున్నావా? then you should understand the prophecy. అప్పుడు నువ్వు ప్రవచనాలను అర్థం చేసుకోవాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's why I took the subject understanding the prophecies. అందుకే నేను ప్రవచనాలను అర్థం చేసుకోవడం అనే అంశం You తీసుకున్నాను. should understand the prophecy in Malachi 4:5-6. నువ్వు మలాకి 4-5-6 వచనాలు ఉన్న ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. In Malachi 4:5-6, what is written? మలాకి 4-5-6 లో ఏం రాయబడింది? Grace over there. నేను అక్కడ కృపను చూస్తున్నాను. Praise the Lord. హల్లెలూయా. I see grace over there. నేను అక్కడ కృపను చూస్తున్నాను. Love of God over there. నేను ప్రభు ప్రేమను చూస్తున్నాను God అక్కడ. sending the prophet to save his bride. దేవుడు తన ప్రవక్తను పంపించి తన వధువును కాపాడుకుంటున్నాడు. God sending his grace to save you and me. దేవుడు తన కృపను పంపించి నిన్ను నన్ను కాపాడుతున్నాడు. Malachi 4:5-6, I see the salvation of the Lord. మలాకి 4-5-6 వచనంలో రక్షణ చూస్తున్నాను అక్కడ. I see the love of God. దేవుడు ప్రేమను చూస్తున్నాను. I see Jesus Christ himself. యేసుక్రీస్తును సాక్షాత్తుగా చూస్తున్నాను. Praise the Lord. హల్లెలూయా. Everything, all the end time is written in Malachi 4:5-6. లోకం అంత కాలం అంతా కూడా మలాకి 4-5-6 వచనంలో రాయబడింది. If you understand the prophecy in Malachi 4:5-6, మలాకి 4-5-6 వచనంలో రాయబడిన ప్రవచనం అర్థం చేసుకుంటే you will understand everything. నువ్వు అంతని సమస్తాన్ని అర్థం You will చేసుకుంటావు. understand the entire picture. ఆ యొక్క చిత్రాన్ని అంతా అర్థం చేసుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Entire picture. నువ్వు చిత్రాన్ని మొత్తం బాగా అర్థం You can చేసుకుంటావు. see yourself predestinated. నువ్వు చూసుకుంటావు జగత్ పునాది వేయబడక ముందే. You can see into the eternity. నువ్వు నిత్యత్వంలోనికి నిన్ను నువ్వు చూసుకోగలవు. Can you see? నువ్వు చూడగలవా? Yes, I can see into the eternity. నేను చూడగలను నిత్యత్వంలో. From where I have come నేను ఎక్కడి నుంచి వచ్చాను, and to where I am going. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, How many crores of kilometers I am going to travel. అన్న ఆ యొక్క ప్రయాణం ఎన్ని కిలోమీటర్లు ఉన్నది. Who is waiting for me over there? అక్కడ నా కొరకు ఎదురు What చూస్తున్నారు. is for me over there? అక్కడ నా కొరకు ఏమున్నది. I can see throughout the eternity. నేను నిత్యత్వంలో నుంచి చూడగలను. Only through the prophecy of Malachi 4:5-6. మలాకి 4-5-6 వచనంలో ఉన్న ప్రవచనం చేతన ఇవన్నీ చూడగలము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hope you all understand the message. మీ అందరికి వర్తమానం అర్థమైందని ఆశిస్తున్నాను. Hope the Lord has blessed you with this message. దేవుడు ఈ యొక్క వర్తమానం చేత మిమ్మల్ని దీవించును గాక. Understanding the prophecy. ప్రవచనాలను అర్థం చేసుకోవటము. And my prayer for you all is, మీకు అందరి గురించి నా ప్రార్థన ఏంటంటే, may the Lord give you the revelation to understand the prophecy. దేవుడు ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి మీ అందరికి ప్రత్యక్షతను ఇచ్చును గాక. I am praying for you all. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. You pray for me. నా కొరకు మీరు అందరూ May the ప్రార్థించండి. Lord bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let's all stand our feet and let's close our eyes. లేచి నిలబడినట్లయితే మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Hallelujah. Hallelujah. Lord God, we thank you once again. ప్రభు అయిన దేవా నీకు వందనములు. Heavenly Father, we thank you once again. పరలోకపు తండ్రి మరొకసారి వందనములు. Lord, thank you for opening your word. ప్రభు నీ వాక్యాన్ని తెరిచినందుకు వందనములు. Lord, thank you for breaking the bread. ప్రభు రొట్టెను విరిచినందుకు వందనములు. Lord, thank you for taking us through the scriptures. ప్రభు లేఖనముల ద్వారా మమ్మల్ని తీసుకెళ్ళినందుకు వందనములు. Lord, thank you for making us understanding the scriptures. ప్రభు లేఖనములను అర్థం చేసుకోవడానికి ఇచ్చిన జ్ఞానం
Lord, thank you for making us understanding the prophecy. ప్రభా ప్రవచనాలను అర్థం చేసుకునేలాగా వివరించినందుకు వందనములు. Lord, help us to understand the prophecy 100%. ప్రభా ప్రవచనాలు 100% అర్థం చేసుకోవడానికి నాన్న సహాయం చేయండి. Yes, Lord, it's not 70%, కానీ ప్రభా అది 70% కాదు నాయన, 80%, 80% or 99%. 99% కాదు. Lord, we must understand your word 100%. ఓ ప్రభా మీ వాక్యాన్ని 100% అర్థం చేసుకోవాలి ప్రభా. Lord, we thank you for your wonderful word. మీరు అద్భుతమైన వాక్యాన్ని బట్టి వందనములు. Yes, it was very sweet, my Lord. ప్రభా అది ఎంతో తీయనైనది నాయన. You opened your mouth, నీ వాక్య నోరును తెరిచినారు, spoke to us clearly, మాతో చాలా స్పష్టంగా మాట్లాడారు. showed us the prophecy, ప్రభా ప్రవచనాన్ని చూపించారు, showed us a way to understand it, ప్రభా దాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని ఇచ్చి ఉన్నారు. and showed us that where we are. మమ్మల్ని మేము ఎక్కడ ఉన్నామో చూపించినందుకు వందనములు. And thank you for showing us that we are already entered into the rest. ప్రభా మేము ముందుగానే విశ్రాంతిలోనికి ప్రవేశించినందుకు వందనం చెల్లిస్తున్నాం. And yes, Lord, your spirit is our rest. ప్రభా మీ యొక్క ఆత్మయే మా యొక్క విశ్రాంతి అయినది. And Lord, bless all the believers. ప్రభా విశ్వాసులందరినీ దీవించండి. They have joined from their homes, Lord. వారి ఇళ్లలో నుంచి వారు ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు ప్రభా. Bless them, Lord. వారిని దీవించండి. Give them abundantly. వారిని అత్యధికంగా దీవించండి. Give them your peace. నీ సమాధానం దయచేయండి. Give them your financial freedom. నీ ఆర్థికమైన వనరులు దయచేయండి. Give them your good health, Lord. వారి మంచి ఆరోగ్యం ఇయ్యండి. Lord, bless each and every one. ప్రతి ఒక్కరిని దీవించండి. And Lord, if any brother and sister joined through the online Facebook, సహోదరులు ఎవరైనా ఆన్లైన్ జాయిన్ అయితే వారిని కూడా going to the world, ప్రభా లోకంలోనికి వెళ్తుండగా be with us. మాతో ఉండండి. Give us your protection. మీ కాపుదలను దయచేయండి. There are tough times out of the church, Lord. ప్రభా సంఘం బయట ఎంతో భయంకరమైన స్థితులు ఉన్నాయి. And Lord, you are with us. మాతో ఉన్నారు ప్రభు. Be with us, Lord. మాతో ఉండండి. Take us through the world. మమ్మల్ని మీరు నడిపించండి. Whenever we travel, మేము ఎక్కడికి వెళ్ళినా, whenever we work, మేము ఎక్కడ పని చేసినా, whenever we talk, మేము ఏం మాట్లాడినా, wherever we walk, మేము ఎక్కడ నడిచినా, Lord, be with us. మాతో ఉండండి ప్రభువా. Protect us, Lord. మమ్మల్ని కాపాడండి. Give your grace. మీ కృపను దయచేయండి. Lord, bless us all. ప్రభా మమ్మల్ని అందరిని దీవించండి. And Lord, help us to meet you again on the midweek service. ప్రభా మరలా మధ్యవారం కూటంలో కలుసుకోవడానికి సాయం చేయండి. And if it is thy will, Lord, ప్రభా మీ చిత్తం అయితే help us to meet you on next Sunday again. మరలా వచ్చే ఆదివారం కలుసుకోవడానికి సాయం చేయండి. To worship you మిమ్మల్ని ఆరాధించడానికి, and to listen something from you. మీ నుంచి కొన్ని మాటలు వినుటకు నాయన, To receive blessings from you, Lord. మీ నుంచి నాయన ఆశీర్వాదాలు పొందుకున్నటకు. And Lord, thank you for answering our prayers. ప్రభా మా ప్రార్థనకు జవాబు దాచిస్తున్న వందనములు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Amen. Hallelujah. God bless you all, my dear friends. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. దేవుని చిత్తమైతే మరలా వచ్చే ఆదివారంన మధ్య కూటంలో అది ఆదివారం మరలా కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. God bless you all.